శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. తొండరడప్పోడి ఆళ్వార్ అనుగ్రహించిన తిరుమాలై శ్రీరంగనాథుని విషయము. తిరువరంగ పెరుమాళ్ అరయర్ ఆనతిచ్చిన తనయన్. ఓ మనసా, సప్తప్రాకారాల మధ్య శేషతల్పంపై శయనించే శ్రీరంగేశ్వరుడే పశువులను మేపిన గోపాలుడు. ఆ స్వామి పాదారవిందాల వద్ద సత్సంబంధం కలిగిన తొండరడప్పోడి ఆళ్వారు తిరుమాలై అనే దివ్య ప్రబంధం పాడి పరంధాముని కీర్తించాడు. అట్టి మహనీయుడైన విప్రనారాయణుడిని సదా స్తుతించాలి. స్వామి, మేము మా పంచేంద్రియాల్ని అదుపులో ఉంచుకోక అజ్ఞానం వలన వాటికి స్వేచ్ఛనిచ్చిన కారణంగా అవి విచ్చలవిడిగా తిరిగేట్లు చేశాము. కానీ నీ దివ్యనామాల్ని భక్తితో ఉచ్చరించిన కారణంగా ఇంద్రియ నిగ్రహం తోడ్పడగా మాలో భక్తి ప్రవృత్తులు పెంపొంది కలిపురుషుని నిలువ నీడలేకుండా చేసి పారద్రోలగలిగాం. ఇకనేం యమకింకులనైనా ఎదుర్కొని నీ సన్నిధానానికే రాగలమనే ధైర్యం మాకు వచ్చింది కనుక వారి తలలపైనే కాళ్ళుంచి హాయిగా తిరగలం. రెండవ పాసురం. శ్రీరంగేశ్వర, పచ్చని కొండలాగా తిరుమేని పగడపుట ధరము పంకజనేత్రాలు గల అచ్యుత, అమరులకు అధిపతి, ఇలా నిన్ను ప్రశంసిస్తూ ఉండడంలో గల ఆత్మానుభూతి అని రుచిని వదిలి నేను ఇంద్రలోకం ఏలితే కూడా ఆ రుచి నాకు ప్రాప్తించిన నా కట్టిదేమీ వలదు స్వామి. మూడవ పాసురం. దుఃఖపూరితమైన మరు జన్మ నాకు వద్దు స్వామి అని శ్రీరంగని వేడుకుంటున్నారు. ఆళ్వారు ఈ పాసురములో అదేమంటే వేదశాస్త్రాల ప్రకారం మానవుని ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో నిద్రలోనే సగం ఆయుష్ అయిపోతుంది. 15 సంవత్సరాలు బాల్య అవస్థలోనే గడిచిపోతుంది. ఇక వృద్ధాప్యం, ఇలా మిగతా సంవత్సరాలు ఖర్చయిపోతాయి. ఈ లోపల ఆకలి దప్పికలు, ఇంద్రియాల్ని తృప్తిపరచడం, వ్యాధులు, ముసలితనం, దానివల్ల వచ్చే దప్పికలు, ఇంద్రియాల్ని తృప్తిపరచటం, వ్యాధులు, ముసలితనం, దానివల్ల వచ్చే ఇడుముల పాట్లు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి కలుగుతుంటాయి. ఈ విధంగా ప్రతి జన్మ విషాదపూరితంగానే ఉంటుంది. ఇక నీ నామస్మరణ చెయ్యడానికి సమయం ఎక్కడుంది? అసలు నీపై భక్తి సలపడానికైనా మనసు వెళుతుందా? ఇట్టి దోషభూయిష్టమైన ఈ జన్మ ఒక్కటి చాలు, మరలా జన్మంటూ లేకుండా చెయ్యి శ్రీరంగేశ్వర. 4వ పాసురం. దుష్కర్మలనే వలలో చిక్కుకొన్న క్షత్రబంధు ఆ 3 అక్షరాల మహిమచే సద్గతి పొందాడు. భక్తులను కాపాడాలనే వ్యామోహంతో అలాంటి దాసులకు మన శ్రీరంగనాథుడు తన కటాక్షం చూపిస్తూ ఉన్న ఆ స్వామి సౌశల్యాది గుణాలను గుర్తించక, అయ్యో, లౌకిక వ్యవహారాల్లో నిమగ్నమైన సంసారులు పెరుమాళ్లపై భక్తి సలపక మళ్లీ మళ్లీ జన్మలు ఎత్తాల్సిన దుర్గతికి పాల్పడుతున్నారు అని ఆళ్వారులు ఎంతో దుఃఖం వ్యక్తపరుస్తున్నారీ పాసురంలో. 5వ పాసురం. శ్రీలోలత్వం అనే మిథ్యా సుఖాలు పొందాలనే ఆశతో చెప్పరానంత కష్టాలకే తుదకు లోనవుతారు. చివరకు మిగిలేది ఏదీ ఉండదు. ఒక్క దుఃఖం తప్ప. భక్తితో ఏది సమర్పించినా స్వీకరించే తులసి మాలాలంకృతుడైన స్వామి మనందరినీ రక్షించే స్వామి అని గుర్తించి ఆడుతూ పాడుతూ ఆనందంగా ఆ స్వామికి దాసులయ్యి కైంకర్యం చెయ్యాలి. అప్పుడే ముక్తి లభ్యమవుతుంది. సర్వేశ్వరుడైన శ్రీరంగనాథుని కైంకర్యం అనే రుచికరమైన భోజనం ఆరగించాక కాలాన్ని వృధా చేస్తూ జీవితాన్ని గడిపేవారు నీచులే సుమ. 6వ పాసురం. తొండరడప్పోడి ఆళ్వార్ ఈ పాసురములో పెరమాళ్లను పర్వతంతో పోలుస్తున్నారు.
స్వామివారి అనన్య సామాన్యమైన సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు. శ్రీరంగేశ్వరుణ్ణి స్తుతిస్తూ కాలం గడపడంలో వచ్చే ఆనందమే తనకు ముఖ్యమని, స్వర్గసుఖాలు ప్రాప్తించినా అవి తనకు వద్దని వాటిని తిరస్కరిస్తున్నారు. 7వ పాసురం. గొప్ప సంప్రదాయాలు కానట్టి బౌద్ధం, జైనం వీటిని వేదశాస్త్ర పారంగతులైన జ్ఞానులు కన్నెత్తైనా చూడగలరా? అసలు వాటి బోధనలైనా వింటారా? అయ్యా, నా తలను నరికినా నేను చావను సుమా, ఇది సత్యం. ఎందుకంటే కోదండపాణి అయి లంకను నాశనం చేసిన శ్రీరామచంద్రుడే నా దేవాది దేవుడు. 8వ పాసురం. హే శ్రీరంగపుర విహార, ద్వేషభావం కల జైనులు, శైవులు, ముక్తికి అనర్హులైన బౌద్ధులు వీరంతా నిన్ను గూర్చి సహించరాని మాటలతో దూషిస్తారు. నిన్ను నిందించటమే వారికి వ్యాధిలా అయ్యింది. వారి నిందావాక్యాలు పలకడాన్ని అంతం చెయ్యడానికి నాకు అవకాశం దొరికిందంటే అక్కడికక్కడే వారి తలల్ని నరికేయాలనిపిస్తుంది. ఆ కార్యం న్యాయసమ్మతమే కదా స్వామి. 9వ పాసురం. ఓ పిచ్చిజనులారా, కోరుకున్నది జరగాలనే కారణంతో చిన్న చిన్న దేవతల్ని పూజిస్తారు మీరు. కానీ సమస్త దేవతల్ని శాసించేవాడు పరబ్రహ్మమైన ఆ శ్రీమన్నారాయణుడే కదా. ఆ స్వామికి సమమైన వారెవరూ లేరు సుమా. కోర్కెలు తీర్చే కామధేను అతడే, చింతనలు తీర్చే చింతామణి అతడే. వేద స్వరూపుడే శ్రీరంగనాథుడు. వేదాలు స్తుతించేవి ఆ శ్రీరంగ నాయకుడినే. దిక్కులేక పరితపించే దీనులకు అతడే దిక్కు. అందుకే గోపాలకుడైన శ్రీమన్నారాయణుని పాదారవిందములకడ శరణు పొందండి. 10వ పాసురం. తానే పరబ్రహ్మమని చాటి చెప్పాడు శ్రీమన్నారాయణుడు. పరిపూర్ణ జ్ఞానం కలవారా వినండి. శ్రీమన్నారాయణునికి వాహనమయ్యి గరుత్మంతుడు ఎన్ని విధాలుగా సేవలందిస్తున్నాడో కదా. జ్యేష్ఠాదేవిని ఏదో ఆమె తమకు ఇస్తుందని కొలుస్తున్నారే. అయ్యో, ఇదెంత మూర్ఖత్వం. 11వ పాసురం. అలలతో పొంగుతున్న సముద్రానికి అడ్డంగా వారధి నిర్మించి లంకేశ్వరిని తన బాణాలతో లోకరక్షణకై సంహరించిన పురుషోత్తముడు శ్రీరామభద్రుడు. ఆ మహావీరుడే శ్రీరంగ క్షేత్రం. ఆలయములో శ్రీరంగనాథుడయి వెలసిల్లుచున్నాడు. గర్భంలోని శిశువయ్యి ఉన్నప్పుడే పెరుమాళ్ళు అనుగ్రహం పొందిన వారెందరో. కానీ కొందరికి వారి పూర్వజన్మ కర్మల ఫలితంగా ఆయన కటాక్షం ఆ స్థితిలో పొందకున్నారు. కానీ భగవత్సేవ చేస్తూ ఎవరైనా ఉన్నత స్థాయిలకు ఎదగవచ్చును. కాస్త భగవంతునిపై మనసును మళ్లిస్తే పుణ్యం సంపాదించిన వారవుతారు కదా. 12వ పాసురం. పుణ్యప్రదమైన నామమహిమ కలవాడు శ్రీరంగనాథుడు. ఆ స్వామి నెలకొనియున్న క్షేత్రం శ్రీరంగం. అట్టి క్షేత్రాన్ని గూర్చి తలవక సంభాషించక మనుజులు వృధాగా పంచేంద్రియాలకు బానిసులయ్యి తుదకు వెదలతో సతమతమవుతున్నారు. 13వ పాసురం. అలలతో చేపల వాసనతో నిండిన సముద్ర పరివేష్టితమైన భూమండలములో నివసించే మనుషులందరూ సువాసనలు వెదజల్లే తులసి మాలాంకృతుడైనట్టి దేవాది దేవుడైనట్టి శ్రీరంగేశ్వరుడు అలరారే శ్రీరంగ క్షేత్రం గురించి అనవరతం తలుస్తూ ఉంటే ఇంద్రియ సుఖాలకు లోబడి అవస్థపడే మనుజులు ఇక నరకం ప్రవేశించరు. తన్మూలంగా ఆ నరకం దారులంతా ముళ్లపొదలచే కప్పబడి నడవడానికి వీలు కాని విధంగా మారిపోతాయి కదా. 14వ పాసురం. శ్రీరంగ క్షేత్రములోని ఉద్యానవనాల్లో తుమ్మెదల జుంకార నినాదాలు వినిపిస్తుంటాయి. మయూరాలు నాట్యం చేస్తుంటాయి. గగనములో మేఘాలు నిండి ఉంటాయి. కోయిలలు గానామృతం వీణుల విందై ఉంటుంది. ప్రకృతి అందాలు విరజిల్లే సౌందర్యవంతమైన శ్రీరంగ క్షేత్రాన్ని నోటితో వర్ణింపని, మనసులో తలవని నీచులకు తినేందుకు అన్నం ఇవ్వక దానిని కుక్కలకు వేస్తే అదే పుణ్యమవుతుంది. 15వ పాసురం. సత్యవంతుడై జీవించే వ్యక్తి
భగవంతుడికి తాను సదా దాసుడునని తలచే సద్గుణ సంపన్నుడని దేవుని ప్రీతితో కొలిచేవాడని అర్థం. అట్టి వారికే తన నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపచేస్తాడు శ్రీరంగేశ్వరుడు. భగవంతునిపై నమ్మకం లేక దూషించే పాపాత్ములకు తానెప్పుడూ దర్శన భాగ్యం కలిగించక దైవమే లేడనే భావం వారికి కలుగచేస్తాడు. గరుడధ్వజం ధరించిన ఆ దేవదేవుడు. 16వ పాసురం. మొదట జోదరిగా ఉంటూ పిదప దొంగతనాలు చేస్తూ దుష్టులతో సహవాసం చేస్తూ అమ్మాయిలు వేసే కామవలలో చిక్కుకొని తప్పిస్తూ ఉండిన సమయంలో నన్ను తన వద్దకు రా రా అని పిలిచి నా మనసులో ప్రవేశించి తన వైపు నన్ను త్రిప్పుకొని తనను ప్రేమతో ఆరాధించున్నట్లు చేసిన అతి సుందరమూర్తి శ్రీరంగనాథుడు. ఆ స్వామి వెలసిల్లే క్షేత్రం శ్రీరంగమే కదా. 17వ పాసురం. ఆశతో నిన్ను స్తుతించేవాడును కాను, నిన్ను ఆరాధించే విధానం కూడా నాకేమీ తెలియకున్నది. నీవే లోకనాథుడువని భావించే మనసు కూడా నాకడ లేదు. ఇనుములా కఠిన హృదయుడును నేను. అట్టి నా మనసును ద్రవింపచేసి నీపై భక్తి చూపునట్లు చేశావు శ్రీరంగేశ్వర. విశాలమైన మహోన్నతమైన ఆలయములో వెలసిల్లుతున్నావు కదా. ఓ పరాత్పర, తీయని చెరుకు రసం వంటి మధురాకృతి కలిగిన నిన్ను వీక్షిస్తూ తన్మయత్వం పొంది ఆనందోత్సాహాలు పొందుచున్నాను. ఆ అనుభూతిని నేనెలా వర్ణించగలను? 18వ పాసురం. పంకజ నేత్రుడైన శ్రీరంగనాయకుడు మనందరికీ దైవం. పాల సముద్రమునకు సమమైన కావేరీ నది సమీపములో అలరారుతూ లోకాన్ని పాలిస్తున్నాడు. కావేరీ నదిలోని అలల నుండి వచ్చే నీటిబొట్లు ఆ స్వామి తిరుమేనుని తడుపుతున్నాయి. ఎర్రని పెదవులు చిరునవ్వును చిందిస్తుంటాయి. ఆ నవమోహనాకారుడైన వాసుదేవుని గాంచిన కన్నుల్లోంచి భక్తి పారవస్యం వల్ల ఆనంద బాష్పాలే కారుతున్నాయి. తత్కారణంగా స్వామివారిని తుల్యంగా స్పష్టంగా చూడలేకపోతున్నాను. అయ్యో, ఏమి చేయగలను? పాపిని కదా నేను. 19వ పాసురం. పడమట దిశగా పెరుమాళ్ళు శిరం ఉండగా, తూర్పు దిశగా పాదపద్మాలుండగా, ఉత్తర దిశగా తన వెనక భాగం ఉండగా, దక్షిణ దిశగా లంకను చూస్తూ కడలి రంగు గల శ్రీరంగనాయకుడు శేషశయనంపై యోగనిద్రలో ఉంటున్నాడు. ఈ విధంగా ఉన్న స్వామివారిని దర్శిస్తూ నా మేని పులకరించి నా హృదయం కరిగిపోతున్నది. ఓ ప్రజలారా, నేనేమి చెయ్యగలనిక? 20వ పాసురం. కావేరీ నది ప్రవహిస్తుంది శ్రీరంగ క్షేత్రములో. స్వామి ఆదిశేషునిపై శయనించి ఉన్నారు. సకల లోకాలను సృష్టి స్థితి లయం చెయ్యడం అన్నది ఆయనకో లీల. శ్రీరంగనాయికి ఆ మాయా స్వరూపుడి వక్షస్థలములో విలసిల్లుతున్నది. స్వామివారి తిరుమేని రంగు ప్రకాశించే మరకతమణిలా ఉన్నది. పగడం వంటి ఎర్రని అదరాలు ఆయనవి. అందాలొలికే శిరోజాలు కలవాడు. ఇలాంటి తేజోమయుడైన ఆ స్వామి రూప సౌందర్యాన్ని అనుభవించేదాన్ని ఎవరైనా కాదనగలరా? ఆ స్వామి రూప సౌందర్యాన్ని అనుభవించాలనేదాన్ని ఎవరైనా కాదనగలరా? 21వ పాసురం. ఓ మనసా, పగడాల వంటి ఎర్రని అదరాలున్న శ్రీరంగడిని వినయంగా ఏకాగ్రచిత్తంలో ధ్యానిస్తూ సోహసోపేతంగా జీవించలేవు కదా. నీవు ఎందుకు ఇబ్బందుల మధ్య వృధాగా కాలం గడుపుతావు? నువ్వే చెప్పు. అందంగా స్వర్ణమయమయ్యి మేరు సమానమైన కోవెలలో నీలమణి వంటి తిరుమేనుతో అలరారే పెరమాళ్ళు విశాల నేత్రాల సౌందర్యం వర్ణించతరమా ఎవరికైనా? 22వ పాసురం. పెరుమాళ్ళు గురించి మనం ఏమాత్రం మాట్లాడగలం? ఒట్టి మాటలతో ఆ స్వామి వైభవాన్ని వర్ణించగలమా? మాటలకు అతీతుడు కదా. ఆ దేవదేవుడు సామాన్య జనులు స్వామివారి లీలా విశేషాలను గ్రహించలేరు. కానీ నిర్మల హృదయులకు స్వామి సాక్షాత్కరిస్తాడు.
అట్టి భక్తులకు మనం నమస్కరించాలి. వైకుంఠవాసునికి సాష్టాంగంగా వందనం సమర్పించాలి. భక్తి ఆధ్యాత్మికానుభూతి ఈసుమంతైనా లేకుండా ఊరికే బాగుతుండటం నిష్ప్రయోజనమే కదా. 23వ పాసురం. పరమ పవిత్రమైనవి ఈ కావేరి, కొల్లెడం నదులు ఈ రెండి మధ్య గల ద్వీపముల శ్రీరంగం దేవాలయం నెలకొని ఉన్నది. ఈ రెండు నదులు ప్రవహించే ఆ పుణ్యస్థలములో చక్కని ఉద్యానవనాలున్నాయి. ఆ క్షేత్రంలోనే కదా దాస్తులమైన మనపై పరమ ప్రీతిగొన్న పరబ్రహ్మము సర్వేశ్వరుడు అయిన శ్రీరంగనాయకుడు శేషతల్పంపై శయనించి దర్శనమిస్తున్నాడు. ఈ కళ్ళతో చూచిన ఈ సుందర దృశ్యాన్ని సర్వదా నా మనసులో మననం చేస్తుంటాను. అదే నాకు జ్ఞాన సంపద. లేకుంటే నేను జ్ఞానశూన్యుడినయ్యి డబ్బు లేని పేదవానితో సమానమైపోతాను. 24వ పాసురం. ఉభయ కావేరీల కావేరి కొల్లిడం మధ్య అందాల పుష్పవనాల మధ్యలో శ్రీరంగక్షేత్రములో శేషశయనుడై ఉన్న శ్రీరంగనాథుడి సుందర ముఖారవిందాన్ని తరించిన పిదప కూడా, ఓ మనసా, ఇంకా నీవు రాయిలా ఉన్నావు కదే. ఆ స్వామి నిరుపమానుడని తెలియకున్నదే నీకు. అందువల్లే కపటభక్తి చూపుతూ కపట కార్యాలు ఆచరిస్తూ కపటంగా కాలం గడుపుతున్నావు సుమా. 25వ పాసురం. శ్రీరంగేశ్వర, స్నానమాచరించి పరిశుద్ధ దేహంతో మంత్రసహితంగా అగ్నిహోత్రం చేసి బ్రాహ్మణతత్వాన్ని వదిలేశాను. ఆత్మజ్ఞానమంటూ అంతకన్నా నాకు లేదాయే. ఇక నీపై భక్తి అయినా ఉన్నదా అంటే అది లేకపోయే. పరిపూర్ణుడా, నేను దేని మూలాన ఆధ్యాత్మిక పరంగా సంతోషం పొందగలను? విలవిలా ఏడుస్తున్నాను స్వామి. నీ భక్తునిగా నాకు అర్హత కల్పించి ఆదుకొని నన్ను రక్షించు పరమేశ్వర. 26వ పాసురం. హే శ్రీరంగనాయక, అన్ని సమయాల్లోనూ నీ చరణారవిందాలను పూలతో పూజించలేదు. మంచి మాటలతో నీ కళ్యాణ గుణాల్ని స్తుతించలేదు. ఓ లక్ష్మీనాథ, ప్రేమతో నీకు ఎలాంటి కైంకర్యము చెయ్యని నేను ఎందుకీ భూమిలో పుట్టానో. 27వ పాసురం. వానరవీరులు కొండల్ని రాళ్లని తరలించుకొని వచ్చి సముద్ర జలాల్లో ముంచి అవి తేలుతుండగా అతి సామర్థ్యంతో, అతి లాఘవంతో, అతి నేర్పుతో లంకకు వారధి కట్టారు. ఆ సమయములో అతి చిన్న ప్రాణి అయిన ఉడత కూడా తన వంతు ఆ మహత్కార్యములో సాయం అందించింది. కల్లా కపటం తెలియని అమాయక జీవి అది. అది నీటిలో మునిగి ఆ తడి శరీరంతో మట్టిలో పొరలి అలా తడిలో శరీరానికి అతుక్కున్న మట్టి రేణువుల్ని రాళ్ల మధ్య దులిపి రాయికి మధ్య ఆ మట్టి రేణువులను వెదజల్లగా వారధి బలోపేతం కాగలదనే అభిప్రాయంతో అలా కృషి సలిపింది. 28వ పాసురం. బ్రహ్మాది దేవతలు కూడా శ్రీవారి మనుషుల్ని క్షుణ్ణంగా ఎరుగలేరు. ఏనుగును రక్షించడానికయ్యి జ్యోతిస్వరూపుడైన ఆ దేవదేవుడు దివి నుండి భువికి దిగివచ్చి మాంసం తినే క్రూరమైన ముసలిని సంహరించాడు. ఇలా దయామయుడైన శ్రీహరి మన చెంత ఉంటే మనకు కలిగే కష్టాలేవి భారంగా తోచవు కదా. కుక్క కన్నా హీనమైన వాడను దోషాన్ని తెలుసుకోలేకపోతున్నాను. భగవంతునికి దాసత్వం చెయ్యక తాను జన్మించి లాభమేమిటని ప్రశ్నించుకుంటున్నారు. 29వ పాసురం. బంధువులంటూ నాకెవ్వరూ లేరు ఈ లోకంలో. నీ పాదారవిందముల కడ శరణు పొందలేదు. ఓ పరమమూర్తి, నిన్ను మించిన దైవం ఎవరున్నారు? నువ్వే కదా దేవతలందరికీ మిన్నయైన వాడవు.
ఉన్నతోన్న స్థాయిలో ఉన్నవాడువు నువ్వే కదా, పరమపురుషుడువు నువ్వే. ఇంకా నల్లని మేని సొంపుగల దేవా శ్రీకృష్ణ అని స్వామివారిని పిలుస్తూ ఎంతో విలపిస్తున్నాను. స్వామి, నీవు తప్ప నాకెవరున్నారు రక్షించడానికి అని శ్రీరంగనాథుని ప్రార్థిస్తూ తనకు చేయూతనీయకుండా ఉండొద్దని మరీ మరీ అతి పరితాపంగా హృదయ విదారకంగా ప్రార్థిస్తున్నారు ఆళ్వారి పాసురంలో. 30వ పాసురం. తనకు మనసులో శుభ్రత లేదు, నోటిలోంచి మంచి మాటలు రావు, కోపం పెంచుకొని విరోధం పెంచుకొని నిప్పులు చెరిగేలా మాట్లాడడం అలవర్చుకొన్నాను. ఇలాంటి దూర్తుడుడైన తనకు గతి ఏమిటో తెలపవలసింది ఆ దేవదేవుడే అని చెబుతున్నారు ఆళ్వారు. 31వ పాసురం. మహాభక్తుడే తొండరడప్పోడి ఆళ్వారు, కళంకం లేని హృదయం ఆయనది. భక్తి ఉంటేనే జీవితం సార్థకమవుతుందని అంటారాయన. తపస్సంపన్నులతో తనకు సాంగత్యం లేదు, ధనవంతులతో తనకు పరిచయం లేదు. ఉప్పు కలిసిన నీరు ఎలా నిరుపయోగమో తాను కూడా అలానే నిష్ప్రయోజకుడే. మంచి మిత్రుల సాంగత్యము తనకు లేదు, తుదకు తాను ధూర్తుడనే అయ్యానని చెబుతున్నారు. 32వ పాసురం. శ్రీరంగ నగరములో ఫలపుష్పాదుల వృక్షాలతో కూడిన ఉద్యానవనాలెన్నో ఉన్నాయి. తుమ్మెదులు కీటకాలు జుమ్మంటూ శ్రావ్యానందకరంగా నినాదాలు చేస్తుంటాయి. అట్టి తిరువర్గ క్షేత్రములో నీలమేఘ శ్యాముడయ్యి వెలిసిన ఓ కన్నయ్య, ఎలా నిన్ను సాక్షాత్కారం చేసుకోవాలో ఆ మార్గం నాకు తెలియకున్నది. ఏది ఏమైనా మనుజుల్లో ధూర్తుడునైన నేను నీ ముందు వచ్చి నిలిచితిని. అలా నిలవడానికైనా నాకు అర్హత ఉన్నదా లేదా అన్నది కూడా నేనెరుగను, మూర్ఖుడనే నేను. 33వ పాసురం. అయ్యా శ్రీరంగేశ్వర, అలనాడు సత్యమైన సన్మార్గమునకు దూరమయ్యి అందమైన వనితల శిరోజాల వలలో పడి అబద్ధమైన దుర్వ్యసనాలకు లోనయ్యి తొదకు పాడైపోతిని. ఇక వేరే గతి లేక నీ అనుగ్రహం పొందాలన్న ఆశతో నీ కళ్ళెదుట వచ్చి నిలిచాను. సర్వసంగ పరిత్యాగం చేసి నీవే దిక్కని నీ కడ శరణు వేడుకోవడానికి నీ ఎదుట వచ్చి చేరాను. నేను అసత్య రూపుదాల్చిన వాడినే, కాని నీ కృపావర్షపు జల్లులు నాపై పడితే నేను సత్యస్వరూపుడిని కాగలను. నీపై పరమభక్తి సలపగలను. కరుణించవా, నన్ను మంచివానిగా నన్ను తీర్చిదిద్దు ఓ రంగనాయిక. 34వ పాసురం. నా హృదయంలో నే నెలకొనియున్న ఆ శ్రీరంగుని ధ్యానించాలి అనే తెలివి ఈసమంతైనా లేని మూర్ఖుడనే నేను. యథార్థం గురించి అవగాహన లేనివాడను. మంచివానిగా పరమభక్తుని వేషం వేసుకున్న కపటుడనే నేను. హే స్వామి, నాలోనే సదా ఉన్న నీకు నా కపటత్వం గురించి తెలియకుండా ఉంటుందా? చింతించేవారి మనసుల్లో ఎలాంటి చింతనలున్నాయో సమస్తము నీకు తెలుసు. తిరునామం మొదలైన చిహ్నాల్ని ధరించి ఓ విష్ణు భక్తునిలా నటిస్తున్నానని తలిస్తే నాకే సిగ్గు కలుగుతోంది. ఇది తలంచినప్పుడు ప్రక్క ఎముకలు విరిగేలా నవ్వు వస్తోంది. 35వ పాసురం. త్రివిక్రమ అవతారములో బలిచక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని దానం తీసుకునే నెపంతో ముల్లోకాలను వ్యాపించావు. నీ పాదాలతో ఓ పంకజాక్షుడా, నా ప్రాణానికి ప్రాణమా, నా అమృతమా, నిన్ను తప్ప వేరెవరిని ప్రార్థించను, ఆరాధించను, భావించను. 36వ పాసురం.
తనకు బదులుగా గోవర్ధనగిరిని పూజిస్తున్నారని గోపాలురుపై పగబూని ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి వారిని నానాబాధలు పెట్టాలని పథకం వేశాడు. అతని కుతర్కమైన ప్రణాళికను పడగొట్టడానికయి గోవర్ధన పర్వతం తన చిటికెన వ్రేలుతో ఎత్తి గోవుల్ని గోపాలుల్ని అందర్నీ కాపాడాడు. బాలకృష్ణుడు ఆ నందకుమారుడిని ఇలా స్తుతిస్తున్నారు. తొండరడప్పోడి ఆళ్వారు. ఆర్తుల దాహం తీర్చే నాయకుడా, అందమైన వనితల వలలో చిక్కుకొని తల్లడిల్లే నన్ను గమనించకుండా ఉంటున్నావు. నీవే కదా నా బంధ విముక్తి కలిగించాలి. నీవే కదా నాకు బంధ విముక్తి కలిగించాలి. ఓ ఆదిమూర్తి శ్రీరంగేశ్వర, నన్ను రక్షించమని ఇదిగో నిన్ను పదే పదే పిలుస్తున్నాను. వచ్చి కాపాడుదుమా స్వామి. 36వ పాసురం. ఉభయ కావేరీ జలాలు పరివేష్టితమైన తిరువరంగములో ప్రకాశిస్తూ నెలకొని ఉన్నవాడు అందాల రాశి అయిన శ్రీరంగనాయకుడు. ఆయనే కదా మనందరికీ తల్లియు తండ్రియు. ఆ లోకనాథుడు నాపై కటాక్షం ప్రసరించాలి. కాని ఎందుకో ఆలస్యం చేస్తున్నాడు. కారణం తెలియరాకున్నది. వీడు మన అబ్బాయే కదా, ఏమంత అవసరం అంటూ నన్ను ఉదాసీనం చేస్తున్నాడేమో. అయ్యో, ఇది తలిస్తేనే స్వామికి నాపై ఎంత నిర్దయత్వమో కదా అనే భావనే కలుగుతుంది. 38వ పాసురం. కావేరీ నది పరివేష్టితమైన తిరువరంగములో విలసిల్లే శ్రీరంగనాథ, ఎంతో మేలైనవిగా పైపైకి కనిపించేట్లు రూపుదాల్చినవి లౌకిక విషయాలు. కూకటి వేళ్లతో వాటిని పెకిలించి పారేసి ఆత్మానుభవం పొంది తద్వారా నీకు కైంకర్యం చేసేవారే కదా నీ నిజమైన భక్తులు. పంచేంద్రియాలను నియంత్రించి లౌకిక విషయాలపై వ్యామోహాన్ని నిర్మూలించుకొని బంధ విముక్తులయ్యి మనసులోని బాధలను పారద్రోలి నీ సన్నిధానములో జీవించే భక్తులను నీవే కదా ఉద్ధరించెదవు. నీవు తప్ప వేరెవరున్నారు. 39వ పాసురం. శిరసులో తిలసమాలను ధరించి తిరువరంగములో విలసిల్లే హే శ్రీరంగేశ్వర, మనస్ఫూర్తిగా అంకిత భావంతో చిత్తశుద్ధితో నీకు కైంకర్యమంటూ చేయక ఊరికే 4 వేదాలను పఠించే వైదిక బ్రాహ్మణుల కన్నా హీనాతిహీనమైన కులములో పుట్టిన నీ పాదార విందాలను పరమభక్తితో కొలిచే దాసులంటే నీకు ప్రీతి కాబోలు. 40వ పాసురం. శ్రీ లక్ష్మీదేవిని శ్రీవత్సమును వక్షస్థలములో ధరించిన హే శ్రీరంగనాథ, మానవులెందరో భయపెట్టి చంపిన పాపాత్ములైన నిన్ను సదా ధ్యానిస్తూ నీవే గతియని నమ్మిన వారెన్ని పాపకర్మలు చేసినా వారిని మన్నించి ఆ పాపకర్మ ఫలం వారికి అంటకుండేటట్లు చేస్తావు కదా. 41వ పాసురం. బ్రహ్మాది దేవతలు నిన్నెరుగరు, నీ నిజతత్వం వారికి తెలియదు. తేనీయులూరే తులసిమాలలతో సుందరంగా అలంకరించుకున్న దేవదేవా అని నీ నీచ కార్యాలు ఆచరించేవారైనా భక్తితో నిన్ను స్తుతిస్తే వారే ధన్యులు. వారు ఆరగించిన ఆహారములో ఏదైనా మిగిలి ఉంటే అది పునీతమైనదే. 42వ పాసురం. వంశపారంపర్యంగా వేదాధ్యయనం చేసేవారు మీరు, నాపై భక్తి చూపేవారు. నిమ్నజాతికి చెందినవారైన చిత్తశుద్ధితో వృత్వత్వం చేసేవారైతే వారిని సమీపించి వందనం సమర్పించి మీకు నేర్చిన ఆధ్యాత్మిక విషయాలు భక్తి తత్వాల గురించి వారితో సంభాషించి వారి వద్ద నుండి
దైవికపరమైన సంగతులు మరియు వారి పారమార్థిక అనుభవాల గురించి తెలుసుకోండి. ఇలా నాకు సంబంధించిన ఉన్నత సద్విషయాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. 43వ పాసురం. శ్రీరంగరాజా, 4 వేదాలను 6 వేదాంగాలను కంఠస్థం చేసి పారాయణం చేసి అలా వచ్చిన జ్ఞానంతో ఆధిక్యం చెలాయించే బ్రాహ్మణులే అయినా నీ దాసుల్ని యావగించుకుంటే, అవమానించినట్లయితే, చేదరించుకుంటే, హీనంగా చూస్తే అట్టివారు తక్షణమే హీనాతిహీనమైన జన్మ కలిగిన చండాలురుతో సమానమవ్వగలరు. 44వ పాసురం. గంగను తలపై ఉంచుకున్న పరమశివుడు కాని బ్రహ్మదేవుడు కాని నిన్ను సాక్షాత్కారం చేసుకోవాలని చాలా కాలం తపమాచరించారు. అయినప్పటికీ నిన్ను పొందలేకపోయారు. కానీ మకర భారీ నుండి గజేంద్రుని రక్షించడానికయ్యి పరుగున దివి నుండి భువికి దిగిరావటం దేవతలకు ఎంతో సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. ఓ దేవా, అనుగ్రహించడములో వెనకాడని నిన్ను శరణు పొంది ఎలా ప్రసన్నం చేసుకోగలనో నాకు తెలియరాకున్నది స్వామి. 45వ పాసురం. అందమైన తెల్లని భవంతులున్న మధురానగరిలో కువలయ పీడం అనే కంసుడి మర్తగజాన్ని వధించిన ఆ శ్రీకృష్ణుడే ఇక్కడ శ్రీరంగనాథుడయి వెలుగొందుతున్నాడు. తులసిమాలలను సమర్పించి ఆ రంగేశ్వరునికి కైంకర్యం చేసే తొండరడప్పోడి ఆళ్వారు ఆ పరాత్పరుని తన పాసురాలతో స్తుతించారు. ఈ పాసురాలు చిన్న కవితలుగా ఉన్నా పెరమాళ్లకు మధురంగానే ఉంటాయి. తొండరడప్పోడి ఆళ్వారు తిరువడిగళే శరణం. తిరుమాలై సంపూర్ణం.